హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, అది ఆల్రెడీ చూశారు కదా. సో దాని కంటిన్యూయేషనే ఈ వీడియో అనమాట. ఇది వచ్చేసి మార్చ్ 10th, అంటే లియన్ బర్త్డే స్టార్ట్ అయ్యే ముందు అనమాట, ఈవినింగ్ ఇది. ఈసారి బర్త్డే సెలబ్రేషన్ అయితే తొందరగా కంప్లీట్ అవ్వాలనేసి అనుకున్నాము, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి నైట్ టైం అయింది. సో అంత లేట్ అవ్వద్దు, అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి చీకటి పడకముందే తొందరగా బర్త్డే కేక్ కటింగ్ అనేది చేసేయాలనేసి అనుకున్నాము. కానీ అస్సలు అలా అవ్వలేదు, ఎందుకంటే ఆ రోజు చాలా ఎండగా ఉందండి బిల్డింగ్ పైన. అసలు మేము లించోలేకపోయాము, డెకరేషన్ చేయలేకపోయాము అనమాట. అందుకని చెప్పేసి ఇంకా 6:30కి మా బర్త్డే పార్టీ అనేది స్టార్ట్ అయింది, అండ్ గెస్ట్లు కూడా వచ్చేసారు. అంటే ఎవరి ఫ్యామిలీ అంతా ఏం పిలవలేదు, ఓన్లీ మా ఇంటి దగ్గర. చెప్పాను కదా, సో లియన్కి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు ఇంటి దగ్గర అని. మొత్తం కూడా మా నైబర్సే అండి, మా ఫ్రెండ్స్ ఇద్దరు అండ్ సందీప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు, అంతే. ఇంకా ఎవరికి చెప్పలేదు. సో వచ్చిన వాళ్ళందరితో అయితే మేము ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మా డెకరేషన్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి. సో ఇంకా మేము ఏం చేయాలో తెలియక ఇలా అయితే సెలబ్రేట్ చేసేసాము, ఇలా డెకరేట్ చేసేసాము మా డెకరేషన్ని. నా దగ్గర ఆల్రెడీ ట్రైపాడ్ స్టాండ్ ఉందన్నమాట. ఆ ట్రైపాడ్ స్టాండ్కి గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాము. ఆ గ్రీన్ స్క్రీన్ వేసేసి మా దగ్గర ఉన్న కలర్స్తోని బెలూన్స్ మాల అనేది చేసాము నేను, సందీప్. అండ్ నేను కిచెన్ కోసం తీసుకున్న కర్టెన్ ఉంటే అవి కూడా వేసేసి బ్యాక్గ్రౌండ్ అయితే కవర్ చేసేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ వేసి ఒక లుక్ అయితే క్రియేట్ చేసామన్నమాట. ఇంకా మేము 6:30 లోపల కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఆ టైంకి అందరు రావడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ టైంకి మనకి సూర్యుడు వెళ్ళిపోయి చీకటి పడుతూ ఉంటుంది కదా. సో అందుకే ఇంకా సందీప్ అప్పటికప్పుడు వెళ్ళి మళ్ళీ టెంట్ హౌస్లో లైట్స్ 2 ఆర్డర్ ఇచ్చి ఆ లైట్స్ కూడా పెట్టించాడనమాట. మొత్తం బర్త్డే కంప్లీట్ అయ్యేసరికి అయితే 7:30, 8 అయ్యిందండి. అండ్ మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, సో లియన్ అయితే ఆ రోజు మార్నింగే పడుకున్నాడు. అందుకని చెప్పేసి మధ్యాహ్నం నుంచి అసలు పడుకోలేదు, కాబట్టి ఈవినింగ్ చాలా స్లీపీ మోడ్లో ఉన్నాడు. అసలు ఒక్క ఫోటోకి కూడా నవ్వట్లేదు అనమాట. అందుకే ఇక్కడ చాలా డల్గా ఎక్కడో ఆలోచిస్తూ ఎప్పుడు పడుకోవాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట. ఫైనలీ లియన్ టర్న్స్ 2 అనమాట. సో లియన్కి స్పార్కిల్ అంటే చాలా ఇష్టము, అందుకే సెకండ్ బర్త్డే కాబట్టి 2 స్పార్కిల్స్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కొత్తది కనిపించింది అనమాట. ఇది బ్లాస్ట్ ఉంటుంది కదా, సో దీంట్లో రోజ్ పెటల్స్ వస్తాయని చెప్పేసి అన్నారు. కంపేర్ టు ద ఓల్డ్ వన్ ఇది వచ్చేసి కొంచెం ట్రెండీగా ఉంది అండ్ కొంచెం కాస్ట్లీ కూడా. సో తీసుకుందామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాము. కానీ చూసారు కదా, ఒక 10-15 ఆకులు కూడా రాలేదన్నమాట దాంట్లో నుంచి. సో ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, అదైతే మీరు తీసుకోకండి, ఎందుకంటే మీరే ఒరిజినల్ రోజ్ పెటల్స్ వేసి అవన్నీ కూడా ఎవరితో చల్లించుకోవడం బెస్ట్. ఆ బ్లాస్ట్ మేము 80 రూపీసో 90 రూపీస్కో తీసుకున్నాము, కానీ అస్సలు వర్త్ కాదు, ఎవరు కొనుక్కోకండి. లియన్ కన్నా కేక్ కట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, 2 కేక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కట్ చేసిన కేక్ అయితే మేము ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చింది అనమాట. ఇది వచ్చేసి 2 kgs కేక్. సో అందరికీ సరిపోవాలని చెప్పేసి 2 kgs తీసుకొచ్చాము. అండ్ పక్కన ఉంది చూసారా, ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట లియన్తో కట్ చేయించడానికి. అండ్ మా బర్త్డే అవుట్ఫిట్స్ గురించి మీకు ఇంకా చెప్పలేదు కదా. సో ఈ అవుట్ఫిట్స్కి అయితే పెద్ద స్టోరీయే ఉందండి, ఇప్పుడు చెప్తే ఫుల్ వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. సో ముగ్గురు అవుట్ఫిట్స్ తీసుకోవడానికి మాకు 3 రోజులు టైం పట్టింది. వచ్చేసి మేము సికింద్రాబాద్లో తీసుకున్నాము. సో ఇక్కడ బోడుప్పల్ నుంచి సికింద్రాబాద్కి 3 times వెళ్ళామన్నమాట, అది కూడా 3 days. దానికి పెద్ద స్టోరీయే ఉంది. సో నా అవుట్ఫిట్ వచ్చేసి అది క్రాప్ టాప్, కింద లెహెంగా అండ్ చున్నీ వచ్చిందనమాట. సో నా అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి 1300 రూపీస్. ఆడు చెప్పడం 3000 దాకా చెప్పాడు, కానీ మనము బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మంచిగా ఆడొచ్చు కదా. సో అట్లా నేను 1300కి తీసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ వేరేది తీసుకున్నాను, కానీ అది వాడు సైజ్ తప్పించాడనమాట. మాకు ఒకటి చూపించి ఇంకొకటి ఇవ్వడంతో ఎక్స్చేంజ్ ఉంది అంటే మళ్ళీ సికింద్రాబాద్కి వెళ్ళి ఈ అవుట్ఫిట్ అనేది తెచ్చుకున్నాను. లేదంటే ఇంతకుముందు తీసుకున్నది నాకు అసలు అది చాలా నచ్చింది, కానీ దాంట్లో సైజ్ లేదు. అండ్ లియన్ అవుట్ఫిట్ వచ్చేసి ఈసారి ఇట్లా రాయల్ బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. వాడు హైలైట్ అవ్వాలని చెప్పి మేమిద్దరం లైట్ కలర్స్, లియన్ డార్క్ కలర్ తీసుకున్నాము. లియన్ అవుట్ఫిట్ కూడా 1000 రూపీస్. అండ్ సందీప్ అవుట్ఫిట్ కూడా సికింద్రాబాద్లోనే తీసుకున్నాము. ఆయనది పైన ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో పైన కుర్తా అండ్ కింద ప్యాంట్ వచ్చింది. ఆయనది కూడా 1000 రూపీస్ అనమాట. సో మొత్తానికి అందరివి 1000 ఆ రేంజ్లోనే వచ్చేసాయి ముగ్గురికి బట్టలు అయితే. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ కొన్ని ఫొటోస్ కూడా దిగిన తర్వాత ఇంకా మమ్మీ, నాన్న,
మా చెల్లి అనమాట. సో కేక్ పెట్టడానికి వచ్చారు. అండ్ లియన్కి అయితే ఒక చైన్ ఇచ్చారనమాట. లాస్ట్ టైం బర్త్డే సెలబ్రేషన్లో మా ఫ్యామిలీ కానీ సందీప్ ఫ్యామిలీ కానీ ఎవరు లేరండి. మొత్తం మేమిద్దరమే చేసుకోవడంతో అసలు ఫుల్ టయర్డ్, మొత్తం మెస్సీ అయిపోయి అసలు ఏం పని సరిగ్గా అవ్వలేదన్నమాట. అసలు సెలబ్రేషన్ లాగా అనిపించలేదు. మొత్తం అలసిపోవడమే ఉండే. కానీ ఈసారి మమ్మీ నాన్న అందరూ ఉండడంతో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నిజంగా. అసలు మమ్మీ చాలా హెల్ప్ చేసింది నాకు. ఇలా వంట మొత్తం కూడా మమ్మే చేసింది. మొత్తం మా నాన్న వచ్చేసి కటింగ్ హెల్ప్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా కానీ మా సిస్టర్ కానివ్వండి, మొత్తం అందరం కలిసి చేసుకోవడం వల్ల మాకు కొంచెం పని తగ్గింది అనిపించింది. మా మమ్మీయే లేకపోయి ఉంటే కనుక, మెయిన్గా మా ఫ్యామిలీ లేకపోయి ఉంటే కనుక ఈసారి బర్త్డే సెలబ్రేషన్ ఇంత అయ్యి ఉండేది కాదు. లాస్ట్ టైం లాగానే మేము తలకి చేతులు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుండే. ఎందుకంటే మొత్తం ఒకటేసారి పనంతా మన మీద పడిపోయింది అంటే ఆ టెన్షన్ వేరేలాగా ఉంటుంది కదా. సో ఈసారి అయితే నాకు అంత టెన్షన్ అనిపించలేదు. అది జస్ట్ బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ వల్లనే అని చెప్తాను నేనైతే. అండ్ సందీప్ కూడా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూగా బయట ఇంట్లో పని చేస్తూనే ఉన్నాడనమాట. అంటే చెప్తున్నాను కదా, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవ్వరు చేయకుండా ఉన్నా కానీ ఆ రోజు అసలు సరిగ్గా అయ్యుండేది కాదనమాట. సో కేక్ తీసుకురావడం కానీ, సమోసాస్ తీసుకురావడం కానీ, జిలేబీలు తీసుకురావడం, కూల్ డ్రింక్స్ తీసుకురావడం, అవన్నీ కూడా వెళ్ళాలి కదా. సో అట్లా ఇంకొక వ్యక్తి లేరనమాట. మెయిన్ పిల్లర్ మాకు సందీపే కాబట్టి, సో ఆయనకే బైక్ ఉంది, ఆయనే తీసుకురావాలి కాబట్టి. సో మొత్తం బయట పని అంతా కూడా అవి ఇవి టెంట్ హౌస్ వెళ్ళి ఆర్డర్ ఇవ్వడము, లైట్స్, చైర్స్, టేబుల్ అవన్నీ తీసుకురావడం అంతా కూడా సందీపే చూసుకున్నాడు. ఇంకా ఈవినింగ్ కల్లా అలసిపోయాడు. కానీ ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి తొందరగా పైకి అయితే వచ్చేసాడు అనమాట. యాక్చువల్లీ వీళ్ళందరికన్నా ముందు నేనే రెడీ అయ్యి పైకి వచ్చాను కదా, సో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. సో బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగిందండి. ఫస్ట్ టైం అయితే కొంచెం అప్సెట్గా ఉండే. ఈసారి సెకండ్ బర్త్డే అయినా కూడా నేను ఇంత ఎందుకు చేయాలి అనేసి అనుకున్నాను. అంటే లాస్ట్ టైము డబ్బులు లేవు అని చెప్పేసి మేము చేయలేదు. అది అట్లా అనుకొని మేము ఇయర్ అంతా కూడా నేను బాధపడ్డాను అనమాట. అదే లియన్కి ఫస్ట్ బర్త్డే సరే అప్పు తీసుకొచ్చన్నా చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో అట్లా అని చెప్పేసి వాడికి ఈ బర్త్డే కోసం అని చెప్పేసి చాలా సేవింగ్స్ చేసుకున్నాము మేము, ఏమి ఖర్చు పెట్టకుండా. కానీ మేము ఒక స్కామ్లో ఇరుక్కుపోవడం వల్ల ఆ అమౌంట్ అంతా కూడా ఒక దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఈసారి ఎంతైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మినిమం ఒక చిన్న బర్త్డే పార్టీ లాగానే ఇంటి పక్కన వాళ్ళనన్నా పిలిచి సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి. ఓన్లీ ఇట్లా చిన్నగా సమోసా, కూల్ డ్రింక్, మిక్చర్, బూందీ అట్లాంటివి పెట్టి కూడా చేసుకోవచ్చు కదా. మనకి మన మమ్మీ డాడీ చిన్నప్పుడు అట్లనే చేస్తుండే కదా. సో ఆ టైప్లో అన్నా చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఫిక్స్ అయిపోయినా అనమాట. అసలు సందీప్ వద్దులే, నార్మల్గా ఇంట్లో చేసుకుందాం అనేసి అన్నాడు. కానీ లేదు, ఈసారి నువ్వు ఎంత వద్దన్నా కూడా నేనైతే వినను అని చెప్పి మొండి చేసి ఈసారి లియన్కి బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా చేశానమాట. అండ్ ఇట్లా అయినందుకు, ఇంతమంది వచ్చినందుకు, మా ఇంటి దగ్గర నాకు ఇంతమంది ఫ్రెండ్స్ అయినందుకు, ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఒక్కటే బాధ ఏంటంటే ఆ రోజు లియన్ పండుకోలేదు కాబట్టి వాడు మొత్తం నిద్ర మబ్బులోనే ఉన్నాడనమాట. ఒక్క ఫోటోకి కూడా స్మైల్ ఇవ్వకుండా ఉన్నాడు. అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. కానీ మిగతాదంతా కూడా అందరు బాగా ఎంజాయ్ చేశారు. కూల్ డ్రింక్స్ తాగారు, స్నాక్స్ తిన్నారు. అదంతా కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. చిన్నపిల్లలకి మెయిన్గా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టపడతారు కదా. సో మా ఇంటి దగ్గర పిల్లలు చాలామందే ఉన్నారు. సో వాళ్ళందరూ వస్తారని చెప్పేసి కొన్ని ఐటమ్స్ ఎక్కువగా పెట్టించానమాట. సో లియన్కి చూసారా ఎట్లా నిద్ర వస్తుందో. అండ్ ఫుడ్డే కాకుండా ఆడుకోవడానికి కూడా జారుబండ కానివ్వండి, గుర్రం బండి అవన్నీ ఉంటాయి కదా. నేను వీడియో స్టార్టింగ్లో అండ్ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా. సో వస్తే ఆడుకుంటారని చెప్పేసి అవి కూడా పెట్టించాము. అవి కూడా ఆడుకున్నారు. ఫస్ట్ బర్త్డే కంటే సెకండ్ బర్త్డే కొంచెం బాగా జరిగింది. అండ్ సెకండ్ బర్త్డే కంటే థర్డ్ బర్త్డే ఇంకా బాగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ వీడియో కింద లియన్కి హ్యాపీ బర్త్డే అని కమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ వీడియో చూసినాక కూడా కొంతమంది అనుకోవచ్చు, ఏముంది సెలబ్రేషన్ మామూలుగానే చేసుకుంది కదా, ఎందుకు ఇంత ఓవర్గా చెప్తుంది, ఓవర్గా చేస్తుంది అనేసి అనుకోవచ్చు. కానీ దేవుడు ఎవరికి ఎంత ఇస్తే అంతలోనే చేసుకుంటారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కొంతమంది ఇండైరెక్ట్గా ఆ రోజు అన్నారు కూడా. సో ఇంత దానికే సెలబ్రేషన్ పెద్ద మేము ఏదో గ్రాండ్గా చేస్తుంది అనేసి అనుకున్నాం అని చెప్పేసి మాకు తెలిసిందనమాట. ఒకరు చెప్పారు నాకు. సో
ఎవరికి ఎంత ఉంటే వాళ్ళు అంత చేసుకుంటారు. మాకు ఇప్పుడు స్కామ్‌లో మేము మోసపోవడం వల్ల అట్‌లీస్ట్ మేము ఇంత సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. లియాన్‌కి ఇవన్నీ గుర్తుండదు. ఆ టైంలో నాకు అసలు బర్త్‌డే సెలబ్రేషన్ చెయ్యలేదు మా మమ్మీ వాళ్ళు ఇట్లా అని. వాడికి చెయ్యలేదు అనేదే ఉంటుంది గానీ, అసలు మా మమ్మీ వాళ్ళకి ఇట్లా స్కామ్ అయిందంట అనేసి వాడికి అదంతా గుర్తుండదు కదా! సో, ఏదేమైనా గానీ వాడికి మాత్రం మెమోరీస్ మిస్ అవ్వద్దు. ఇట్లా మేము రేపటి దినం వాడికి ఫోటోస్ చూపిచ్చి, చూడు నాన్న నీ బర్త్‌డేకి ఇంతమంది వచ్చిండ్రు, ఇంతమంది నీకు ఈ గిఫ్ట్స్ ఇచ్చారు అని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్పుడు ఈ వీడియోస్ అన్నీ కూడా చూయించుకోవచ్చు. నీ సెలబ్రేషన్ ఇట్లా చేసాం నాన్న, అప్పుడు మన పరిస్థితి ఇట్లా ఉండే, సో ఇంతనే చేసాము, మనం మంచిగా అయినాక ఇంకా మంచిగా చేసుకుందాం అని చెప్పేసి రేపు నేను వాడికి చెప్పుకునే స్టేజ్లో ఉంటాను. అందుకే నేను మిస్ కాకుండా చూస్తాను వాడికి ఏ మెమొరీ అయినా కూడా. అండ్ నేను ఇంకొకటి కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు ఈ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన దానికి పెట్టిన అమౌంట్ అంతా కూడా మాకు ఒక నెల గడుస్తుండే ఇప్పుడున్న సిచ్యువేషన్‌కి. కానీ అదంతా నాకు మ్యాటర్ కాదనిపించింది. ఎందుకంటే ఈ ఒక్క మంత్ గురించి ఆలోచిస్తే నేను తర్వాత ఈ నెక్స్ట్ మళ్ళీ లియాన్ బర్త్‌డే వచ్చేదాకా నేను అది బాధపడతాననమాట. అసలు లియాన్ సెకండ్ బర్త్‌డే కూడా చేయలేదు అని చెప్పి. సో, అదేది నేను బాధపడకుండా ఉండడానికి రిస్క్ చేసి మరీ ఈసారి బర్త్‌డే చేశాము. అండ్ మీరు ఒక్కటే చేయాలి. ఈ టైంలో మాకు మీరు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంటిన్యూగా చూడండి. సో దట్ మాకు యూట్యూబ్ రెవెన్యూ నుంచన్నా మాకు ఇన్కమ్ వస్తే మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సందీప్ జాబ్ కూడా పోయింది కాబట్టి మాకు ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మంచి మంచి కంటెంట్ అనేది మీ ముందుకి తీసుకొస్తాను. అండ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ ఎలా చేసుకోవచ్చు, అండ్ తక్కువ ఖర్చులో మీరు ఇంట్లోనే గ్రాండ్గా పార్టీ ఎలా చేసుకోవచ్చు, స్నాక్ ఐటమ్స్ ఏమేమి తీసుకోవచ్చు, బయట ఆర్డర్ ఎలా తీసుకోవచ్చు అనేవి కూడా నేను నాకు తెలిసిన కొన్ని ఐడియాస్, ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను ఇప్పుడు లియాన్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్‌కి అమౌంట్ అంతా కూడా ఎంత అయింది, ఏదేది నాకు ఎంత పడింది అంతా కూడా నేను మీకు టోటల్ అమౌంట్ అయితే ఇంకో వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి నా టోటల్ అవుట్ఫిట్. సో యాక్చువల్గా పెళ్ళయిన తర్వాత ఇట్లా లెహెంగా టైప్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదనమాట. సో ఫస్ట్ టైం రిస్క్ చేసి తీసుకున్నాను. అంటే ఇప్పుడు కొంచెం చాలా లావుగా ఉన్నా కదా, సో బాగుంటుందో అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెట్టెడ్ అయితే నాకు అస్సలు నచ్చదు, కానీ అయినా కూడా తీసుకున్నాను. కానీ వేసుకున్న తర్వాత నాకైతే చాలా నచ్చింది. అందరు కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. అండ్ నన్ను వైట్ అస్సలు తీసుకొనియాడనమాట సందీప్, కానీ ఎందుకో ఆ రోజు అయితే ఒప్పుకున్నాడు. కొంచెం లియన్కి వైట్ షర్ట్ రావడంతో మేము కొంచెం మ్యాచ్ అయ్యామన్నమాట. సందీప్కి ప్యాంట్ వచ్చేసి వైట్ వచ్చింది. సో అట్లా మొత్తం బ్లూ దాంట్లోనే షేడ్స్ అనమాట. మేమేమనుకున్నామంటే మేమిద్దరము లైట్ ఉండాలి, లియన్ కొంచెము డార్క్ ఉండాలి. అప్పుడు వాడిది కాబట్టి లుక్ బాగుంటుంది. రాయల్ బ్లూ కాబట్టి రాయల్గా కనిపిస్తుంది. మనది డామినేట్ చేయొద్దు వాడి డ్రెస్ ముంగట అని చెప్పేసి మేమిద్దరం ఇట్లా లైట్ కలర్స్ తీసుకొని వాడికి డార్క్ కలర్ తీసుకున్నాము. సో మా ముగ్గురు అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఇట్లా కాంబో అవుట్ఫిట్స్ అవన్నీ కూడా చూశాననమాట. కానీ అవి అస్సలు మన బడ్జెట్లో అయితే అస్సలు లేవండి. అందుకనే మా బడ్జెట్లో అయ్యేలాగా ఇట్లా నేను ఒక్కొక్క షాప్కి తిరిగి సింగిల్ అవుట్ఫిట్ అయితే తీసుకొని అట్లా మ్యాచ్ చేసి అడ్జస్ట్ చేసుకున్నాము. కానీ ఫ్యూచర్లో బాగుంటే కనుక నేను కూడా అంత కాస్ట్ పెట్టి మా ముగ్గురికి ఒక కాంబో అవుట్ఫిట్ వేసుకొని ఒక ఫ్యామిలీ పిక్చర్ దిగాలనేది నా కోరిక. ఫస్ట్ బర్త్డే ఫొటోస్ మీరు చూసినట్టయితే కనుక లియన్ దాంట్లో ఎంత మంచిగా స్మైల్ ఇచ్చి ఫొటోస్ దిగాడనమాట. సో ఒక్క ఫోటో అన్న అంటే ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే అట్లా లైన్గా వాడు స్మైల్ ఫొటోస్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం అనేసి అనుకుంటే అసలు ఈసారి అసలు దిగట్లేదు అనమాట. చాలా ట్రై చేసాము, వాడికి ఫుల్ నిద్ర వస్తుంది. అయినా కూడా నిద్ర పోనీయకుండా మేము ఆపి వాడిని స్మైల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, కానీ వాడు అసలు నవ్వట్లేదు అనమాట. కానీ మీతో నేను ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటాను. అండ్ లాస్ట్ బర్త్డే వీడియో చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ బర్త్డే అప్పుడు లియాన్ ఇంకా చాలా క్యూట్గా ఉన్నాడు. వాడు ఫొటోస్ అన్నీ కూడా చాలా క్యూట్గా వచ్చినాయి అనమాట. ఇంకా లియన్ నిద్రపోయే టైం అయిపోయింది, వాడు పడుకుంటున్నాడు కాబట్టి ఇంకా మేము కొన్ని కపుల్ ఫొటోస్ అయితే దిగుతున్నాము. లాస్ట్ టైం కూడా కొన్ని ఫొటోస్ దిగాము. సో అవి రీక్రియేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ చేయలేము. ఇంకా ఫోటోగ్రాఫర్ చెప్పిన విధంగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ లాస్ట్లో ఇంకా అందరూ వచ్చేసి వెళ్ళిపోయారు. కొన్ని క్లిప్స్ ఇంకా యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది అప్లోడ్ చేయొద్దన్నారు. అండ్ కొంతమందివి నేను ఓకే పర్వాలేదు అనుకున్న వాళ్ళే నేను అప్లోడ్ చేశాను.
ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇంకొక ప్లేట్లో మిక్చర్, కేక్, స్వీట్, చాక్లెట్స్ అవన్నీ వేసి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాము. అండ్ లియన్ చూసారా పడుకొని లేచేసాడనమాట. సో మా డాడీ ఏంటంటే ఏదైనా కానీ ఫాస్ట్గా చేసేసేయాలన్నమాట. డెకరేషన్ అయినా సరే ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా తీసేసేయాలి. సో ఇంకా మేము నైట్ అవ్వగానే అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఆ డెకరేషన్ కూడా కిందికి తీసుకొని వచ్చేసామన్నమాట. మొత్తం ట్రైపాడ్ స్టాండ్ అవన్నీ కూడా తీసేసాము. మా డాడీ వీడియో రికార్డ్ చేసే వరకు కూడా ఆగలేదన్నమాట. సో ఏదైనా పని ఉంటే ఫటాఫట్ తొందరగా చేసేయాలంటాడు. ఇంకా లియన్ పడుకొని లేచాడు కాబట్టి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు అనమాట. ఇంకా వద్దన్నా నవ్వుతున్నాడు, వద్దన్నా ఆడుకుంటున్నాడు, ఫుల్ హుషారైపోయినాడు అనమాట. ఇదేదో అప్పుడే పడుకొని ఉంటుంటే మంచిగా కెమెరాలో మంచి ఫొటోస్ దిగుతుండే కదా లియన్ అంటే టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇంకా మేము నైట్ డిన్నర్ చేసేసి లియన్ని ఫ్రెష్ అప్ చేసేసాను. ఎందుకంటే దిష్టి తాకింది అనుకుంటా బాగా, వాడికి ఒళ్ళు కూడా అప్పుడే వేడెక్కింది. అందుకని చెప్పేసి ఒళ్ళు మొత్తం కూడా తుడిచేసి పడుకోబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ సీ ద మెస్. అబ్బా ఎంత కష్టపడి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని ఎమర్జెన్సీ కోసం ఇట్లా అయిపోయినాయి చూడు. ఇవి ఎవరు తీసుకోకండి ఫ్రెండ్స్, గట్టి గాలి వచ్చిందంటే అన్ని ఇట్లా చినిగిపోతాయి. అసలైన మెస్ ఇక్కడ. అయ్యో కేక్ చూడు ఎట్లా పెట్టేసారు, నిన్న తీసుకురాలేదు రాత్రి ఇంట్లోకి. అగో కేక్ తీసుకురాలేదేమే పూజ, నీ కేక్ ఇట్లా మిగిలిపోయిందమ్మా, మా నాన్న మర్చిపోయాడమ్మా పైన పెట్టి. సో ఈ కేకు లియన్ ఇంకా మా ఫ్రెండ్ సుకన్య కట్ చేయించారనమాట. లియన్ తోటి పూజ ఇంకా సుకన్య ఇద్దరు కలిసి లియన్తో కట్ చేయించారు అనమాట. ఇవన్నీ క్లీన్ చేయాలి. సో ఆఫ్టర్ బర్త్డే ఇదన్నమాట పరిస్థితి. నేను మొత్తం రికార్డ్ చేద్దాం అనుకున్నాము, కానీ నేను కిందికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చే లోపల మా డాడీ అంతా కూడా సర్దేశారనమాట. తీసేసి చైర్స్ అవన్నీ కూడా పెట్టేశాడు. కానీ ఆల్రెడీ మా డాడీకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, సో వద్దన్నా కూడా ఈ పనులన్నీ చేసేసి ఆ రోజు కేక్ కటింగ్ దగ్గర, కూల్ డ్రింక్స్ దగ్గర అన్నీ కూడా మా డాడీ చూసుకున్నాడు కదా. సో ఇంకా నెక్స్ట్ 1 వీక్ దాకా మొత్తం బాడీ పెయిన్స్ అంట పాపము. కానీ ఎంత చెప్పినా వినడు ఆయన, ఎవ్వరి మాట వినడు. కానీ మా డాడీ ఇంత చేసినందుకే సగం పని తప్పింది నాకైతే. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇదంతా కూడా నేనే చేసుకోవాల్సి వస్తుండే. ఓన్లీ ఈ క్లీనింగ్ మాత్రము నేను మా చెల్లి కలిసి చేసేసాము. అండ్ ఈ టేబుల్, ఈ చైర్ ఇవన్నీ కూడా నేను టెంట్ హౌస్లో ఆర్డర్ ఇచ్చాను. డీటెయిల్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో ఈ వీడియోకి అయితే ఇంతే అండి. మా లియన్ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము సింపుల్గా మాకు తోచినట్టుగా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీకు కనుక ఈ వీడియో నిజంగా నచ్చుంటే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయాలి అని అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.